హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన తిరుగుబాటు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. కాలుగాలని పిల్లిలా హాల్లో అటు ఇటు తిరుగుతోంది లలితాంబ. పావు గంటలో 15 సార్లన్నా గోడ గడియారం మక్క చూసుకుంటుంది. ధ్యాసంతా అటే పెట్టి గేటు చప్పుడు ఎప్పుడవుతుందా అని చెవులు రిక్కించి మరీ వింటోంది. స్నేహితురాలి బర్త్డే పార్టీకని సాయంత్రమనగా బయటకు వెళ్లిన కూతురు రాత్రి 12 గంటలైనా ఇంటికి రాకపోతే ఏ తల్లైనా ఎంత గాబర పడుతోందో అంత కంగారు పడుతోందావిడ. భర్త నిద్రపోతున్న గదిదాకా వెళ్లి లేపనా వద్దా అని తటపటాయించి మళ్లీ వెనక్కొచ్చింది లలితాంబ. ఆయన గానీ లేస్తే తనని సమాధానపరచటమో పరిష్కారం వెతకటమో చేయడు సరికదా. పార్టీకి పంపించినందుకు తనకో 4, ఆలస్యం చేసినందుకు కూతురుకో 4 చీవాట్లు పడేస్తాడు. తనకంటే ఎక్కువ హడావుడి పడిపోతాడు. పోనీ కొడుకుని లేపుదామా అంటే, ఏంటమ్మా నీ గోల, పసిపిల్ల ఏమిటి తప్పిపోవటానికి, వస్తుందిలే వెళ్ళి పడుకో అని విసుక్కుంటాడు. ఆమెని చిన్నపిల్ల కాదు, అదే తన భయం. మన సంక్రాంతికి 20 నిండిదాయి దానికి. కంచెవేసి కాచుకోవాల్సిన సమయం. ఇలా అర్ధరాత్రైనా ఇంటికి చేరుకోపోతే కంగారు పడకుండా ఎలా ఉండగలదు తను? 10 గంటలైనప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది వచ్చేయమని. ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంది. గంట క్రితం ఫోన్ చేసినప్పుడు అసలు పలకనే లేదు. బయలుదేరి చాలాసేపయిందంటీ అంది పార్టీ ఇచ్చిన స్నేహితురాలికి ఫోన్ చేస్తే. ఇంకో అమ్మాయి కూడా ఉందిలేండి, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. తన గొంతులో గాబరా కనిపెట్టిగావను ధైర్యం చెప్పింది. కాని ఏది 10 నిమిషాలు కాదు, ఆ మాట చెప్పి 30 గంట పోయింది. ఇప్పటికీ ఆజలేదు. ఏం చేయటంరా భగవంతుడా! దన్నాల మీద దన్నాలు పెట్టేసుకుంటోంది లలితాంబ. దేవుడు కనికరించాడు. గేడు శబ్దమైంది. ప్రాణం లేచొచ్చింది ఆవిడకు. వీధి తలుపు తట్టక మునిపే దడాలను తీసి, నీకేమన్నా బుద్ధుందా? లోగొంతుకులోనే ఉగ్రమంతా చూపించి మండిపడ్డబోయి షాక్ తిన్నట్టుగా ఆగిపోయింది. ఎదురుగా ఉంది తన కూతురేనా? వెళ్లేటప్పుడు పూచిన తంగేడులా వెళ్ళిందే, ఇప్పుడేమిటి? తుఫాను తాకిడి తగిలిందాన్లా జుట్టు రేగిపోయి, బట్టలు చెదిరిపోయి, మొహాన రక్కులతో భయంతో బిక్కచచ్చిపోయి, జరిగిందేమిటో గ్రహించలేనంత లోకజ్ఞానం లేనిది కాదు లలితాంబ. పై ప్రాణాలు పైనే పోయినట్టయింది ఆవిడకు. కెవ్వుమని కేక వైబోయి క్షణంలో తెలివి తెచ్చుకుంది. ఏడుస్తూ ఏదో చెప్పబోతున్నామని నోరు ఉష్ అన్న సంజ్ఞతో ఆపటమే కాకుండా చేత్తో నోరు మూసి లోపలికి లాగి తలుపులు మూసేసింది. లోపలికొచ్చాక కూడా ఆమెని చెయ్యి వదల్లేదు. మాట్లాడవద్దు అన్నట్టు పెదవుల మీద వేరించుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి తలుపు మూసి బరబరా బాత్రూంలోకి లాక్కెళ్ళింది. షవర్ కింద నిలబెట్టి నాబ్ తిప్పింది. రక్కుల నుంచి కారుతున్న రక్తం, ఆమెని కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లు షవర్ నీళ్లతో పాటు కిందకి ప్రవహించాయి. స్నానం చేసి యువతలకు వచ్చిన ఆమెని తల తుడిచి ధూపం వేసింది లలితాంబ. వెక్కిళ్లతో కూతురు చెప్పిన మాటలు కన్నీళ్లతో వింది. గుండెల్లోని బాధంతా తీరేదాకా ఏడవనిచ్చింది. ఎర్రబారని కళ్లతో దీనంగా చూస్తున్న ఆమెని తల గుండెకు అదుముకొని, నీకేం అవలేదు, జరిగిందంతా పీడకల. స్నేహితురాలి ఇంటి నుంచి నేరుగా ఇంటికి వచ్చేశామంతే, మిగతాదంతా మర్చిపో అంది దృఢంగా. కొద్దిగా తలపైకెత్తి, కంప్లైంట్ ఇవ్వద్దా అమ్మా? బేలగా అడిగింది ఆమెని. ఉలిక్కి పడింది లలితాంబ. ఏమిటి కంప్లైంటా? మతిగాని పోయిందా? ఏమాత్రం బయటికి పొక్కినా తలెత్తుకోలేమే, నీ బతుకు నాశనమైపోతుందని నేను హడల చేస్తుంటే దండోరా వేసి మరి చెప్పమంటున్నావా నువ్వు? నోర్మీ, నేను చెప్పినట్టు విను అదే దృఢత్వంతో అంది లలితాంబ. మళ్లీ తలదించుకుంది ఆమెని అయిష్టంగా. అతి సామాన్యమైన ఇల్లాలు లలితాంబ. ఆదర్శాలు, విప్లవాల జోలికి వెళ్లదు. తప్పు చేసిన వాళ్ళని తప్పనిసరిగా శిక్ష వేయించాలని, బుద్ధొచ్చేలా బుద్ధి చెప్పాలని గాని, తన మూలంగా సమాజానికేదో ఒరగబెట్టాలని గాని ఆత్రపడదు. తన కాళ్ల కిందకి నీళ్లు రాకుండా ఉంటే చాలు అనుకుంటుంది. ఇప్పుడు పడిన పిడుగు ఛాయలు తన కూతుర్ని బాధించకుండా ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఆవిడ ఆరాటం అదే. ఆమెని స్నేహితురాలికి ఫోన్ చేసి కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేసిందని, తనే అనవసరంగా కంగారు పడ్డానని, ఏమీ అనుకోవద్దని తడబడకుండా చెప్పేసింది. 10 రోజుల పాటు ఆమెని ఇల్లు కదలనివ్వలేదు. కాలేజీకి కూడా వెళ్ళనివ్వలేదు. అడిగిన వాళ్ళకి పార్టీలో ఏం చెత్త తిందో, జ్వరం, మోషన్స్, మంచం మొదలట్లా అని సాకులు చెప్పింది.
చివరికి భర్తకి కొడుక్కి కూడా తెలియకుండా రహస్యం కాపాడుకొచ్చింది. నిన్నటి వరకు చక్కదనాల కూతురు చూసుకుంటూ తెగ గర్వపడేది లలితాంబ. తన బిడ్డ అప్సరస, చదువులో సరస్వతి, ప్రతి సెమిస్టర్లోనూ ఫస్ట్ మార్కులే. క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్ కూడా వచ్చేసింది. తమ ఇంకా పెళ్లి మాట తలపెట్టుకోపోయినా వరుల తరపు నుంచి రాయబారాలు అందుతున్నాయి అప్పటికే. పెళ్లికేం తొందర? మేమంటూ ఐఏఎస్లు, బిజినెస్ టైకూన్లు క్యూలు కడతారు నా ఇంటి ముందు. వాళ్లల్లో ఎంచుకుంటుంది నా బంగారు తల్లి అన్నంత దిలాసాలో ఉండేది నిన్నటిదాకా. ఇప్పుడు ఆమెని పెళ్లి చేసేయాలని తెగ తొందరపడిపోతోంది లలితాంబ. భర్త గోపాలరావు గారికి తెగ ఆశ్చర్యం. నా కూతురు ఆకాశం నుంచి ఊడిపడింది, ఏ జమీందారో వస్తారని ఇవ్వరనేదానివి కదే, ఇప్పుడు ఈ బ్యాంక్ ఎంప్లాయీని రమ్మంటున్నావేంటి పెళ్లి చూపులకి అన్నారు ఆయన. పంచితే తప్ప ఆ బాధ బరువుని మోయటం సాధ్యం కాక అప్పుడు బయటపడేసింది చావు కబురు చల్లగా. తల్లడిల్లిపోయారు ఆయన. పళ్ళు పటపటా కొరికాడు కొడుకు. అప్పుడే చెప్పాల్సిందమ్మా అంటూ. ఏం చేస్తావ్? అల్లరి చేసుకుంటే నీ చెల్లి బతికే బుగ్గి అవుతుందిరా, అందుకే నోరు నొక్కుకున్నాను అంది లలితాంబ వేదనగా. మాట్లాడలేకపోయారు ఇద్దరు. ముందల్లా మనకు సరిపోదని వద్దనుకున్న సంబంధమే, ఏం చేస్తాం, తప్పదు. మా వసుంధర చెప్పింది, కుర్రాడు చాలా నెమ్మదైనవాడు, బుద్ధిమంతుడు, మంచి సంస్కారవంతుడు అని. ఇక నేనేమీ ఆలోచించలేదు, వచ్చి అమ్మాయిని చూడమన్నాను అంది నిట్టూరుస్తూ. ఆ రోజు ఆమనికి పెళ్లి చూపులు. పూర్వపు పద్ధతిలోనే ఏర్పాట్లు జరిగాయి. అబ్బాయి సుదర్శన్ తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. అంతకుముందే ఆమని ఫోటో చూసి ఇష్టపడ్డా నేరుగా చూశాక మరింత ప్రసన్నులయ్యారు పెళ్లివారు. అందరి ఆమోదంతో సంబంధం ఖాయం చేసుకోబోయే ముందర వధూవరులిద్దరికీ కాసేపు ఏకాంతం కల్పించారు. జాగ్రత్తగా మాట్లాడు, ఏమాత్రం అనుమానం రానీకు సుమా, పదే పదే చాటుగా కూతుర్ని హెచ్చరించింది లలితాంబ. బుద్ధిగా తల ఊపింది ఆమని. అయితే ఆ సమావేశ సమయాన్ని చాలా వరకు వరుడు సుదర్శనమే యూజ్ చేసుకున్నాడు. వాచలత్వమూ కాదు, వాక్ చాతుర్యమూ అనలేము. ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా కాస్త ఎక్కువగా మాట్లాడే అలవాటున్నవాడతను. కొత్తదనం లేకుండా తనే మాట్లాడి ఆమనికి కొత్తదనం పోగొట్టాడు. నువ్వు నాకు బాగా నచ్చావు అన్నాడు. ముఖ్యంగా నీ తేట కళ్ళు, చక్కని వంపున్న మెడ చాలా బావున్నాయి అన్నాడు. తను పూర్తిగా ఈ కాలానికి చెందినవాడిలా ఉన్నాడు. భార్య అంటే అత్తమామలకి, భర్తకి యంత్రంలా సేవ చెయ్యాలి అనుకునేవాణ్ణి కాదు నేను అన్నాడు. తనది సంకుచిత మనస్తత్వం కాదన్నాడు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఆమె ఉద్యోగం చేసుకోవటం తనకు సమ్మతమేనన్నాడు. వచ్చే జీతం తన ఇష్టప్రకారమే ఖర్చు చేసుకోవాలి అన్నాడు. తను తెల్ల కాగితం వంటి వాడినని, తనకే విధమైన అఫర్సు లేవని చెప్పుకొచ్చాడు. ఆమె కూడా ఎలాంటి మొహమాటాలు, గోప్యత లేకుండా పారదర్శకంగా ఉంటే సంతోషిస్తానన్నాడు. తనతో సమానంగా చూసుకుంటానని, గౌరవిస్తానని అన్నాడు. అతను సృష్టించిన ఆ స్నేహ వాతావరణం మూలాన ఆమెని బిడియం నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. ఎందుకోగాని ఇతను నన్ను సరిగా అర్థం చేసుకోగలడు అన్న విశ్వాసం కుదిరింది. మనసు మాట్లాడే ధైర్యాన్ని పుంజుకుంది. ఏది ఏమైనా ఆమె నిజాయితీగా ఉండదలుచుకుంది. మీరే కాదు, మీ భావాలు కూడా నాకు నచ్చాయి సిగ్గుపడుతూ చెప్పింది ఆమెని. కాస్త ఆగి, జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్యన అరమరికలు, దాపరికాలు ఉండకూడదన్నారు. మీరు సరిగ్గా చెప్పారు. మనం అలాగే ఉండాలనుకుంటున్నాను నేను. ముందే మనం ఒకరినొకరం వెల్లడైపోదాం. నాకు జరిగిన యాక్సిడెంట్ మీకు చెబుతాను, దయచేసి వినండి. ఆమెని ఉన్నదున్నట్టుగా తన మీద జరిగిన అత్యాచారాన్ని చెప్పేసింది. బలవంతంగా, నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు జరిగిన అవమానమది. నా మనసుకి శరీరానికి అయిన గాయమది. అదేదో నా అపరాధమన్నట్టు మా వాళ్ళు ఇది దాచిపెట్టడం నాకు నచ్చలేదు. ముందు ముందెప్పుడో అది బయటపడి మీరు నన్ను నిలదీయడం, మనస్పర్ధలతో, అవమానాలతో ఇద్దరి జీవితాలు నరకప్రాయం అవటం నాకిష్టం లేదు. నా వంతు తప్పు లేకుండా నిజం మీ ముందుంచాను. ఇక ఏ నిర్ణయమైనా మీ ఇష్టం. అప్పటికే సుదర్శన్ లేచి నించున్నాడు. ముక్క చీవాట్లు పెట్టాడు తండ్రి ఆనందరావు. కొంప ముంచావు కదే, తల బాదుకుంటూ ఏడ్చింది లలితాంబ. నీకేమన్నా పిచ్చా? కస్సుమన్నాడు అన్న. ఏమాత్రం పశ్చాత్తాపడలేదు ఆమని. నిశ్శబ్దంగా మౌనాన్ని ఆశ్రయించిందంతే. పెదవి దాటితే పృథివి దాటుతుందంటారు. గుప్పెట్లో ఉండాల్సిన గుట్టు బట్టబయలు చేసింది తెలివి తక్కువ పిల్ల. అతగాడి మాట ఇంకెవరి చెవిలోనన్నా ఊదితేనో. 4 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ భార్యాభర్తలు పడిన ఆందోళన వర్ణనాతీతం. వెళ్ళి ఆ సుదర్శన్ చేతులు పట్టుకుందాం, దయుంచి ఆ విషయాలేవి వెల్లడి చేయవద్దు నాయనా అని వేడుకుందాం. ఆమెని ఎక్కడో గుజరాత్లో పనిచేస్తున్న
మేనమామ దగ్గరికి పంపించేసి అక్కడే ఎవరితోనైనా ముడిపెట్టించేయమందాం అన్నదాకా ఆలోచనలు చేశారు. చివరికి కట్టకట్టుకొని దేనిలోనైనా దూకేద్దాం అన్న దారుణమైన పరిష్కారం దాకా కూడా వెళ్ళిపోయారు. అష్టగుండంలా ఉన్న వాతావరణంలోకి దూసుకొచ్చిన మలయమారుతు వీచిక సుదర్శన్ నుంచి వచ్చిన ఉత్తరం. మీ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయం మీకు తెలియచేయటానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ వాక్యం మటుకు పైకి చదివి వినిపించారు గోపాలరావు గారు. ఇంట్లో పండగ వాతావరణం వెల్లివిరిసింది. అందరి మొహాల్లోనూ హర్షాతిరేకం. లలితాంబ కళ్లల్లో ఆనంద బాష్పాలు. వాళ్లన్నట్టు వెళ్ళనిచ్చి మిగతా ఉత్తరం చదివింది ఆమని. ఈ నిర్ణయం నా నుంచి వస్తుందని మీరు ఊహించి ఉండరు. అవును, నిజమే. ఒక శీలం పోగొట్టుకున్న అమ్మాయికి తాళి కట్టే సాహసం చేస్తారనుకోరు ఎవరు. కాని నేనందరిలాంటి వాడిని కాదు. నాదలాంటి ఇరుకు మనసు కాదు. నా గురించి నేను చెప్పుకోకూడదు గాని నీది గొప్ప క్షమాగుణంరా అంటుంటారు నా స్నేహితులు. అది అతిశయోక్తి కాదు. బాధలో ఉన్న ఎవరిని చూసినా కరిగిపోతాను నేను. వాళ్ళు నాకు పడని వాళ్లే అయినా, నేరస్తులైనా, పాపాత్ములవని దీనావస్థలో కనబడితే చాలు. నా సాయశక్తులా వాళ్ళకి సాయం చేయకుండా ఉండలేను. ఏం చేయను? ఈ బలహీనత నాకు అలవాటైపోయింది. ఆమని విషయమే తీసుకోండి. రాత్రివేళ స్నేహితురాలు పుట్టినరోజు పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళినా మగవాడి మనసు చెదిరేలా అలంకరించుకోకుండా ఉండాల్సింది. అనుకోనో అనుకోకుండానో ఓ తప్పు జరిగింది. ఓ మచ్చ పడింది. ఓ కలంకం అంటింది. అక్కడితో ఆ అమ్మాయి అందరిలా సజావుగా జీవితం గడిపే మార్గం మూసేయటమేనా? జరిగింది తలుచుకొని క్షణక్షణము కృంగి కృశించిపోమ్మని శపించటమేనా? తప్పు చేసినంత మాత్రాన తనకంత శిక్ష ఎందుకు వేయాలి? క్షమించి మంచి జీవితాన్నివ్వలేమా అని ఆలోచించాను. ఇవ్వగలను. అంతటి విశాల హృదయాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఒక పతితను ఉద్ధరించే అవకాశం నాకు అందించాడు. అందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. నా స్నేహితులెవరూ ఇలా చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, చేసుకోరు కూడా. ఇది నాకు మాత్రమే సాధ్యం. అందుకు నేను గర్వపడుతున్నాను. మీరిక నిశ్చింతగా ఉండండి. కలంకితే అయినా ఆమనిని నేను వివాహం ఆడతాను. తన పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి ఇస్తాను. కాకపోతే ఇక ముందైనా ఈ తిరుగుల్లోవి తగ్గించి కాస్త పద్ధతిగా ఉండమనండి. నాకు క్షమాగుణం ఎక్కువ కదా అని మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే మాత్రం బావుండదు. ముందే చెబుతున్నాను. నాకు కృతజ్ఞతలు తెలపాలని మీరు తహతహలాడుతుంటారని నాకు తెలుసు. వద్దు. నాకు పొగడ్తలు ఇష్టముండవు. నన్ను మొహమాట పెట్టకండి దయచేసి. వెంటనే ముహూర్తాలు పెట్టించుకోండి. సుదర్శన్. ఆహా, ఎంత సంస్కారవంతుడో! చేతిలోకి లెటర్ ప్యాడ్, పెన్ను తీసుకుంటూ నవ్వుకుంది ఆమని. సుదర్శన్ గారు, నమస్కారం. మీరు నా మీద అపరితమైన క్షమావర్షం కురిపించారు. మీ సంస్కార గుణానికి నిజంగా అభినందనలు. కాని మీరు అనవసరంగా అక్కర్లేని చోట మీ దయాగుణం చూపించారు అనిపిస్తోంది. నాకు కావాల్సింది ఒక దుర్మార్గుడు పాశవికంగా గాయపరిచినందుకు సానుభూతి మాత్రమే, దయాభిక్ష కాదు. నా తప్పును క్షమిస్తానన్నారు. నేను పతితనే అయినా పెళ్లి చేసుకుంటాను అన్నారు. కాని నాది తప్పు కాదు. నేను పతితను కాను. మనసా వాచా కర్మన నేను పవిత్రురాల్ని. అలా భావించిన వారికే నేను భార్యనవుతాను. అంతేకాని ఉద్ధరిస్తున్నాననే అపోహలో కాలరెత్తుకుంటున్న మీలాంటి వారికి లొంగిపోయి తాళి కట్టినందుకు జీవితాంతం కృతజ్ఞతగా మీ పాదాల ముందు తల వంచుకొని బతుకుతానని ఎప్పుడూ అనుకోకండి. మళ్లీ చెబుతున్నాను, ఎవరో చేసిన పాపం నాకంటదు. నేను పవిత్రురాల్ని. ఆ నమ్మకంతో నేను తలెత్తుకుని బ్రతుకుతాను. అలా నమ్మే వ్యక్తి ముందే తల వంచుతాను. అలాంటి వ్యక్తి తారసపడకపోతే ఒంటరిగానే ఉండిపోతాను. ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. సెలవు. ఆమని. ఆ ఉత్తరాన్ని స్వయంగా తనే పోస్ట్ చేసి వచ్చింది. ఆమని ధైర్యంగా తలెత్తుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.